దినాల్లో ఈ పునరుత్థాన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే దిగిరండి దీవిస్తాను. దిగిరండి దీవిస్తాను. ఏంటిని మనం దిగిరేవాలో ఈరోజు మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరులారా చాలా మంది కొన్ని స్థావరాలను, కొన్ని సింహాసనాలను, కొన్ని ప్రాంతాలను, కొన్ని క్రియలలో, కొన్ని అంశాలలో పైకి ఎక్కి ఉంటారు. దేవుడు మనసు ఏం చెప్తుందంటే హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు మనస్సు ఉంచమని చెప్తుంది. దేని యందు మనస్సు ఉంచాలంట? హెచ్చు వాటి యందు మనస్సు ఉంచు. నేను చాలా పెద్ద కులంలో ఉంటాను. ఇది హెచ్చింప తగ్గింప? నేను చాలా ధనవంతుని. ఇది హెచ్చింప తగ్గింప? హెచ్చింపు. నేను చాలా అందగాన్ని. ఇది హెచ్చింప తగ్గింప? హెచ్చింపు. నేను చాలా జ్ఞానవంతుని. ఇది హెచ్చింప తగ్గింప? హెచ్చింపు. నేను చాలా వరాలు కలిగిన వాడిని. ఇది హెచ్చింప తగ్గింప? హెచ్చింపు. నేను చాలా ఆత్మీయుని. ఇది హెచ్చింప తగ్గింప? హెచ్చింపు. ఇప్పుడు మీకు అర్థమైంది నాకు మాటలు. ఇవన్నీ మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఇవన్నీ మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఇది తగ్గించుకోలేదనుకో ఏం జరిగిందో అక్కడ రాసింది. ఏం జరిగిందో ఆ రాసిందని మీకు ఇవాళ అర్థం అవును కాక. ప్రతి పిల్లరా, ఒక ఆయన తన జీవితం మొత్తం ఏం చేస్తున్నాడంటే బాగా డబ్బులు సంపాదించడం కోసం మోసం చేస్తున్నాడు. మోసం చేయిస్తే ఆ మోసం చేస్తూ 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 తన జీవితంలో తను ఏమనుకుంటున్నాడంటే ఇక నన్ను ఎవరు ఏం చేయలేరు. ఇంకా ఎట్లా ఎక్కాడంటే అతని జీవితంలో లాస్ట్ కి తనంతట తాను 6 అడుగులు పెరగడం కాకుండా ఒక చెట్టును కూడా ఎక్కాడు. అంత స్థితికి ఎక్కిపోయాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము ఈ అధ్యాయం మీకు ఎప్పుడు గుర్తుండదు. ఎందుకు? జక్కయ్య వెరీ గుడ్ చెప్పడం. దేవునికి మహిమ కలుగునే. లూకాసు వార్త 19వ అధ్యాయము 5 నుంచి 6 వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగిరమ్మనండి. ఆడుందాం అది. త్వరగా దిగుము. ఇప్పుడు ఎక్కడికి ఎక్కిన వాడు? చెట్టు. మోసం అనే చెట్టు, పాపం అనే చెట్టు, బలత్కారం అనే చెట్టు పెద్దకి ఎక్కాడు. ఇక నన్ను ఎవడు దించలేడు. అంత పెద్ద చెట్టు ఎక్కాడు. చెట్టుకి ఆ చెట్టు మీద ఉన్నాడు. ఇప్పుడు చూడడానికి నిజానికి అయితే సాధారణమైన జనుల్లో మరగుజ్జులా ఉన్నాడు. కానీ చెట్టు ఎక్కినప్పుడు గర్వాంధుడు. అంటే నేను డబ్బుతో దేన్నైనా సాధిస్తా, నేను డబ్బుతో దేన్నైనా కొంటా, నేను యేసు ప్రభువుని పైనుండేనా చూస్తా, నేను డబ్బుతో దేనినైనా కొనగలను. డబ్బున్న వాళ్ళ ధీమా ఏంటంటే మేము దేన్నైనా కొంటాం. ఆరోగ్యాన్ని గురించి చూద్దాం, నిద్రను గురించి చూద్దాం, కొంటారా? ఆనందాన్ని గురించి చూద్దాం, సంతోషాన్ని గురించి చూద్దాం, ఆత్మలో రక్షణ కలిగించే ఆనందాన్ని చూద్దాం, ఒక దేవుని పాట పాడుతుంటే గంతులేసే అనుభవాన్ని కూడా చూద్దాం, ఒక దైవజనుడు ఒక విశ్వాసి మధ్యలో ఉన్న ఆత్మీయతను కూడా చూద్దాం. నీకు దమ్ముంటే దేవుడితోటి మనిషికి ఉన్న ఆ సంబంధాన్ని కూడా చూద్దాం. కొంటావా? డబ్బుతోటి దేవుడితో ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని చూస్తావమ్మా? ఆలోచించండి. చూస్తావా? చూడలేదు. రాత్రి ఒక దెయ్యం స్పీడ్గా నా గదిలోకి వచ్చింది. అది మా ఇంటి తలుపు దగ్గర ఉన్నప్పుడే దేవుడు నన్ను లేపినప్పుడు మెలకు కలిగి ఉన్నాను. అది కరెక్ట్గా నా పడక మీద దగ్గరికి ఇట్లా రావటం ఆలస్యం. నేను కళ్ళు తెరిచి ఏం చేయాలి అర్థం కాదు. ఈడేది మెలకుతో ఉన్నాడు. ఇప్పుడు దెయ్యం కన్నా ఎక్కువ అడ్వాన్స్ నాలెడ్జ్ ఎవరికి అడిగింది? దేవుడి దగ్గర. ఎవరు లేపారు నన్ను? వచ్చిందిలే అన్నాడు. దెబ్బకి లేచి కళ్ళు తెరిచాను. దాని స్పర్శ, దాని అడుగులు, దాని యొక్క తాకిడి నాకు తెలుసు. అది వచ్చినప్పుడు ఏం చేస్తుందో, అది ఎలాగా కార్యాలు చేస్తుందో దాన్ని నేను గత 14 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుడు జక్కయ్య దిగిరా, జక్కయ్య
దిగిరా, నీ ఇంటికి రక్షణ వచ్చింది. నువ్వు దిగాల్సింది ఎందుకు తెలుసా? మోసాన్ని. నువ్వు దిగాల్సింది ఎందుకు తెలుసా? అన్యాయం. నువ్వు దిగాల్సిన మెట్టేందో తెలుసా? బలత్కారం. నువ్వు దిగాల్సిన మెట్టేందో తెలుసా? లంచం. వాటన్నిటి నుండి నేను నిన్ను దింపుతా, నువ్వు దిగు. నిన్ను ఎక్కించాడు సాతానుడు, నిన్ను నాకు దూరం చేసేంత దూరం ఎక్కించాడు. కానీ నేను నీ ఇంటికి రాబోతున్నాను. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. నువ్వు దిగుము. కొంచెం గట్టిగా, నువ్వు దిగుము, నువ్వు దిగుము. నువ్వు మందిరానికి రాగానే అబద్ధాలు మానేయాలి. నువ్వు మందిరానికి రాగానే మోసాన్ని మానేయాలి. నువ్వు దేవుని దగ్గరికి రాగానే నీ పాప జీవితంలో ఎక్కిన మెట్లన్నీ దిగాలి. నువ్వు దిగలేదా, దేవుడితో నీకున్న సంబంధం పోద్ది. యేసు ప్రభువారు నీ ఇంటికి రాడు. యేసు ప్రభువారు నీ ఇంటికి రాకపోతే రక్షణ అనేది రా. కులం అనే దానిని దిగాలి, మతం అనే దానిని దిగాలి, అందం అనే మెట్టును దిగాలి, ఐశ్వర్యం అనే మెట్టును దిగాలి, జ్ఞానం అనే మెట్టును దిగాలి, ప్రతి మోసం అనే మెట్టును దిగాలి, బలత్కారం అనే మెట్టును దిగాలి, అక్రమము అన్యాయం అనే మెట్టును దిగాలి, అబద్ధం అనే మెట్టును దిగాలి. నువ్వు దిగితే, నువ్వు దిగువో, నీ ఇంటికి నేను రాబోచున్నా. నీ ఇంటికి రక్షణ వచ్చినది. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో జక్కయ్య దిగడలేడా? ఎప్పుడైతే యేసు ప్రభువారు వచ్చాడో వెంటనే దిగాడు. యేసు ప్రభువారు తన పేరు ఎప్పుడైతే పిలిచాడు, నా పేరు నీకెలా తెలుసు, నా జీవితం నీకెలా తెలుసు, నా పేరే నీకు తెలుసు అంటే నా జీవితం కూడా నీకు తెలుసు. ఖచ్చితంగా నేను దిగుతా, ఖచ్చితంగా నేను దిగుతా. అయితే ఆ మెట్లన్నీ మనం దిగాలి. ఆ మెట్టు మనం దిగకపోతే మనం సాతాను చేతిలో బందీ అయిపోతాం. సాతానికి మనం ప్రియ శిష్యులుగా మారిపోతాం. సాతానుడు 3 పనులు చేస్తాడు. గట్టి చెప్పండి, సాతానుడు 3 పనులు చేయిస్తాడు అన్నాడు అందరూ. సాతానుడు 3 పనులు చేయిస్తాడు. ఒకటోది ఏం తెలుసా? ఫస్ట్ ఏమంటాడు తెలుసా? తలదించు, ఫస్ట్ తలదించు అంటాడు. తల దించిండు ఒక ఆయన. తల దించిన ఆయన పేరేం పేరు చెప్పండి బైబిల్లో? ఒక ఆయన్ని తలదించి ప్రధానమంత్రి ఇట్లా నడుచుకుంటూ పోతా ఉంటాడు, కానీ ఈయన మాత్రం తలదించి ఇంతే ఉంటాడు. కానీ హామాన్ ఏమంటాడు తెలుసా? తలదించు అంటాడు. నేనెందుకు దించు అంటాడు. ఎవరైనా మొదటికే. వెరీ గుడ్. ఫస్ట్ సాతానుడు చేసే పని ఎందుకు తెలుసా? తలదించు. రెండోది ఎందుకు తెలుసా? ముద్దు పెట్టుకో అంటాడు. సాతాను రెండో పడింది. సంసోను ఏమో చేసిండు? ఢిల్లీలోని ముద్దు పెట్టుకోవడానికి పనులు తీశాడు. ముద్దు పెట్టుకో. సాతాను సంసోను ఓడించిందా లేదా? ముద్దు పెట్టుకున్నప్పుడు ఓడించిందా లేదా? ఓడించు. 3 యేసు ప్రభువారు అంటాడు తెలుసా? సాగిలపడి నమస్కారం చేయి. చేసిండా? రే సాతానా, నా ఎనికి అమ్మో, దేవుడిని తప్ప ఇక ఎవరిని సేవింపకూడదని దైవ గ్రంథంలో రాయబడి ఉన్నదని. ఆమె కొడుచబడిగా దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగా. దేవుడులారా, సాతానుడు 3 పనులు చేస్తాడు. ఒకటి తలదించిస్తాడు, రెండోది ముద్దు పెట్టుకోవాలి బలవంతం చేస్తాడు, నాలుగోది ఏమంటాడు తెలుసా? మూడోది ఏంటో తెలుసా? మూడోది సాగిలిపడమంటాడు. శరీర మిషక్ అబద్ధులు కూడా ఏం చేయమన్నాడు? సాగిలిపడమన్నాడు. పడలా? చూడండి ప్రియదండ్రులారా, దెయ్యం సాతాను ఒక వ్యక్తిలోనికి వస్తే ఏం చేస్తుందో తెలుసా? నిజానికి అయితే బైబిల్లో ఒక ఆయనకి దెయ్యాలు పెడితే లోపలికి వచ్చేసి వాళ్ళ భార్య నుంచి, వారి పిల్లల నుంచి, వారి ఊరు నుంచి, వాళ్ళ బంధువుల నుండి, వాళ్ళ చుట్టాల నుండి, ఆయన స్నేహితుల నుండి దూరంగా లాక్కొని శ్మశాన వాటికల నుంచి మళ్ళీ ఊర్లో చట్టేసే డ్రైనేజ్ కేంద్రం ఉంటుంది కదా, ఆ డ్రైనేజ్ కాడికి తీసుకుపోయి ఆ డ్రైనేజ్ ఉన్నటువంటి ఏరియాలో పెట్టి తనను తాను రాళ్ళు తీసుకొని కొట్టుకొని గుద్దుకొని చచ్చిపోయినట్టు చేస్తాడు. లాస్ట్ యేసు ప్రభువారు దారిని వస్తుంటే గెదేరీయుల దేశంలోకి కాలు పెట్టనే అక్కడ ఉన్నటువంటి దెయ్యం చూడండి. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నా, చాలా జాగ్రత్తగా. మీ పేరు సంతోషి. అసలు ఆమె పేరు ఎప్పుడు పెడతారు తెలుసా? పుట్టిన 6 నెలలకు పేరు పెడతారు.
పుట్టిన 6 నెలలకి సంతోషాన్ని పేరు పెడితే ఆ అమ్మాయికి ఎప్పుడైతే దెయ్యం పట్టిందో, ఆ వ్యక్తికి ఎప్పుడైతే దెయ్యం పట్టిందో, సంతోష్ అనేటటువంటి పేరు చెప్పకుండా దెయ్యం తన స్వాధీనంలో తీసుకుని దెయ్యం తన పేరు చెప్పింది బయటికి. జనరల్ గా అయితే నీ పేరేమే అని యేసు ప్రభు అడిగినప్పుడు ఆ సేనా దెయ్యం పట్టిన వాడు నా పేరు యోహాను, నా పేరు సీమోను, నా పేరు యూదాను ఏదో చెప్పాలి కదా. కానీ ఏం చెబుతుంది బయటికి? ఏం చెబుతుంది? సేన. ఏమని చెబుతుంది? సేన. గడి చెప్పాలి, సేన. అంటే ఇప్పుడు దెయ్యం ఎంత నిండుకుందో తెలుసా? తనను పూర్తిగా వశపరుచుకుంది. దెయ్యం తనని పూర్తిగా ఏం చేసింది? వశపరుచుకుంది. ఇక దెయ్యం చేతులకు ఎప్పుడైతే పోతామో ఇంకా వ్యక్తి మన కంట్రోల్లో ఉంటేనే ఉండడు, మన ఆలోచనలు ఉంటేనే ఉండదు. మీకు తెలుసు తెలవదు, వాటికి అంత పవర్స్ ఉంటాయి. మీరేమో వాటిని పట్టించుకోకుండా చెప్తున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని సంగమా మరలా చెబుతున్నాను, మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒక వ్యక్తి 2 ప్రార్థనలు చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎన్ని ప్రార్థనలు చేయాలి? గట్టిగా 2 ప్రార్థనలు చేయాలి. ఒక ప్రార్థన నువ్వు లేకపోతే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి దూరంగా అతనికి నా ప్రార్థన వినబడకుండా దూరంగా పోయి ప్రార్థన చేయాలి. దీనిని ఏకాంత ప్రార్థన అంటారు. దీంతో మన శత్రువుల గురించి, మనల్ని వేధించే వారి గురించి, మనల్ని హింసించే వారి గురించి, మనల్ని బాధపరిచే వారి గురించి, మన చుట్టూ ఉన్న దయ్యాల గురించి, మన చుట్టూ ఉన్న మాంత్రికుల గురించి, మన చుట్టూ ఉన్నటువంటి సమస్యల గురించి, మన చుట్టూ ఉన్నటువంటి సాతాను కోటలు బ్రద్దలు చేయటం గురించి మనం ప్రార్థన చేయాలి. ఇక రెండోది సామూహిక ప్రార్థన. ఇక్కడ కూర్చో, కూర్చో. ఇక్కడ పేతురు, యోహాను, యాకోబు 3 ఉంటారు. మళ్ళీ వాళ్ళతో కలుస్తాడు. మళ్ళీ వాళ్ళతో చేతులు పైకి ప్రార్థన చేస్తాం. ప్రభువా, మేము వెళ్తున్న ఊరికి ప్రయాణం వెళ్తున్నాం, అక్కడ కార్యం జరిగించాం, అక్కడ వాతావరణం నీ స్వాధీనంలో పెట్టుకో ప్రభువా. అక్కడ మేము చేయబోతున్న కార్యాల విషయాల్లో ప్రభు మాకు తోడుగా ఉండు. అక్కడికి అనేక మంది రోగులు, అనేక మంది వ్యాధులు పట్టిన వారు, బంధాలలో ఉన్నవారు వస్తే వారికి మేము ప్రార్థన చేసినప్పుడు నీ అభిషేకాన్ని పంపించి వారిని విడిపించమని అడుగుచున్నాడు తండ్రి. ఆమేన్. ఈ 2 ప్రార్థనలు యేసు ప్రభు చేశారు. కానీ ఈ విషయం మనకి తెలియదు. బైబిల్ 10 సంవత్సరాలు చదువుతుంది కానీ మనకు ఆ విషయం తెలియదు. అందరిలో ఏ ప్రార్థన చేయాలో, ఏకాంతంగా ఏ ప్రార్థన చేయాలో తెలియని అజ్ఞానంలో ఉంటున్నాం. కాబట్టి అందరిలో పేర్లు పెట్టి చేసిన వరకు ఆ పేరు తెలిసిన వాళ్ళని కష్టపడతారు. అలా చేయకుండా ఏకాంత ప్రార్థన చేయాలి. అత్త హింసిస్తుంది, అత్త గురించి భర్త ముందు ప్రార్థన చేయొచ్చా? చేతలు కూడా మీరు చేస్తే భర్త పనులు రాకూడతాడు. అర్థమవుతుంది. ఒక ఆమె చెప్తుంది, అన్నా పలానా మా భర్త వాళ్ళ అమ్మమ్మో లేకపోతే నాన్నమ్మో లేకపోతే ఎవరో మాకు చెత్తపల్లి చేస్తున్నారు అని చెప్పి ఈయన నమ్మడు. భర్త నమ్ముతాడా? మా బ్లడ్, మా రక్తం, మా బంధువులు అంటాడు. కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో కొంత తెలివైన ప్రార్థనలు మనం చేయాలి. చూడండి, లోతు జీవితానికి మనం చూస్తే లోతుకు దేవదూతులు ఇక్కడికి వెళ్ళు, ఆ పర్వతం మీదకి వెళ్ళి అంటాడు. లోతు దేవదూతులకు ఎదురు మాట్లాడతాడు, నేను అక్కడికి పోలేనయ్యా, ఇక్కడికి పోతా, ఈ సోయారు అనేటటువంటి చిన్న గ్రామంలోకి వెళ్తానంటాడు. వెళ్ళిన తర్వాత వ్యభిచారిపోయాడు. అదే దేవుడు చెప్పిన పర్వతంలోకి వెళ్ళితే ఇంకా జనాలు కనపడేవాళ్ళే కదా. పర్వతం మీద ఎక్కుంటే చుట్టూ ఉన్న ఊళ్ళు కనపడేగా. అదే ఈ సుధర్మ ప్రమాదం ఒక్కటే కాలిపోయిందిరా, మిగతా ఊళ్ళు అన్ని ఉన్నాయిరా, మనం ఆ ఊళ్ళోకి పోయి ఎవరినో ఇష్టం వచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు అనే ఆ చూపు వచ్చేదే కదా. ఇంకా అబ్రహాం బ్రతికున్నాడా లేదా? అబ్రహాం దగ్గర చాలా మంది ఉన్నారా? అబ్రహాం ఉన్న ఊరు మొత్తం ఉందే లేదా? ఆ ఊరు మొత్తం కనపడేది కదా. లోయలోకి పోయారు, పాపం చేశారు. చిన్న దాంట్లోకి పోయారు, ఇరుక్కున్నారు, సర్వనాశనం అయిపోయారు. భూమండలం మీద అత్యంత భయంకరమైన 2 వ్యభిచార జాతులను వాళ్ళు అమాలేకీలను మోయాబీయులను కనేటట్లు నీతిమంతుడైన నోవహు లోతు ద్వారానే పుట్టేటట్లు అక్కడ కార్యం జరిగింది. చూడండి ప్రియదేవులారా, దేవుడు చెప్పినటువంటి దానికి వెళ్ళకుండా మళ్ళీ దేవుడికే మనం జవాబులు ఇస్తాం. దేవుడు ఏదైనా దర్శనమిస్తాం, ఆమెను పెళ్లి చేసుకోగలంటాడు, కాదు నేను ఆమెనే చేసుకుంటానంటాడు. ఇంకొంటది రేపు నుంచి స్టార్ట్ అయింది గేమ్, ఏంటిది? కబడ్డీ గేమ్. ఇంకా ఆడతనే ఉండాలి జీవితాలతో, ఇంకా ఆగదు. దాన్ని తెచ్చే శక్తి ఎవరికి లేదు. అర్థమవుతుందా? లేకపోతే అక్కడికి వెళ్ళొద్దు అని అంటాడు. వెళ్ళొద్దు అంటే ఊరుకుంటాడా? ఎవరు వెళ్ళొద్దు అని చెప్పింది ఎవరికి? యోనా.
ఏమని చెప్పాడు? అక్కడికి నువ్వు వెళ్ళొద్దు అంటాడు. ఎక్కడికి? తర్షీషుకి వెళ్ళొద్దు, నినివేకి వెళ్ళు అంటాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం, యోనా గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి ధ్యానిద్దాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 5 నుంచి 6 వచ్చిన యోనా గ్రంథము 2వ అధ్యాయము 5 నుంచి 6 వచ్చిన 5 నుంచి 6 వచ్చిన ప్రాణాంతము వచ్చినంతగా జలములను చుట్టుకుని ఉన్నవి, సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరి అన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. ఆమేన్. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుంది. నీ పరిశుద్ధ ఆలయములలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. దేవుడికి మహిమ ఘనత ప్రభావం తెలుపుగాక. ఎప్పుడు ఈయన మెట్టు దిగాడు? తిరుగుబాటు అనే మెట్టు ఎప్పుడు దిగాడు తెలుసా? చాప గర్భం, తిమింగలపు గర్భంలోనికి ఎప్పుడైతే పోయాడో అక్కడ ఆయనకి ఏం కనపడుతున్నాయి తెలుసా? పర్వతపు పునాదులు కనపడుతున్నాయి. భూమికి ఉన్నటువంటి పర్వతాలు అంటాయి కదమ్మా, అవన్నీ పునాదులు ఎక్కడున్నాయో తెలుసా? సముద్రపు కింద భాగాలుగా ఉన్నాయి. సముద్రంలో ఉన్న లోయగా పడుతున్నాయి, సముద్రంలో ఉన్న అగాధాలుగా పడుతున్నాయి. నా ప్రాణము ఇంకా అగాధంలో చిక్కుకొని చచ్చిపోబోతుంది. నేను కోపంలో బంధింపబడి ఉన్నాను, ఇక నాకు రక్షించువాడు లేడు అన్నప్పుడు ఆయన ఒక మెట్టు దిగాడు. మరి ఇప్పటికైనా తర్షీషుకి వెళ్తావా లేకపోతే నినివేకి వెళ్తావా? నువ్వు నన్ను జస్ట్ బతికి నినివేకి పోతాను అంటున్నాడు. కూడా చెప్పలేగడిగా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుడిగా యోనా మెట్టు దిగేంత వరకు దేవుడు విడిచిపెట్ల. నువ్వు దిగాలి, నేను చెప్పింది, నేను నిన్ను పిలిచా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను పిలిచాను. నా పిలుపుకు నువ్వు లేవాలి, నేను చెప్పిన ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి. నువ్వు నేను నీకు ఇష్టం వచ్చినటువంటి పనులు చేయకూడదు. నేను చెప్పండి నువ్వు చెయ్యాలి. నేను ప్రవచించమంటే నువ్వు ప్రవచించాలి, నేను ప్రార్థించమంటే నువ్వు ప్రార్థించాలి, నేను పాడమంటే నువ్వు పాడాలి. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నా. కాబట్టి నేను చెప్పిన పని నువ్వు చేయాలి, కానీ నువ్వు చెప్పిన పని నేను చేయను. సముద్రం మీదకి తుఫాన్ ఎందుకు వచ్చింది? సముద్రం మీదకి అల ఎందుకు వచ్చింది? సముద్రం మీదకి గాలి ఎందుకు వచ్చింది? ఆ వేళ ఎందుకు మునిగిపోబోతుంది? ఆ వేళలో ఉన్న 100 మంది ఎందుకు చనిపోబోతున్నారు? నీ ప్రవర్తన వల్ల, నీ తిరుగుబాటు వల్ల. నీ తిరుగుబాటు అనే మెట్టులు దిగో, నేను నిన్ను బ్రతికిస్తా, లేకపోతే చచ్చిపోతావు. ఎక్కడ చచ్చిపోతావు తెలుసా? మహా అగాధ సముద్రపు కూపములో కుళ్ళిపోయి చచ్చిపోతావు. అక్కడ చేపలు నిన్ను చికెన్ ఫ్రై చేసుకున్నట్టే. అప్పుడు బయటకు వచ్చి ఏడుస్తున్నాడు ప్రభా. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం ఏమంటున్నాడు దేవుడు బిడ్డలారా? 3వ అధ్యాయం ఆ మత్స్యము కడుపులో నుండి యెహోవా ఇలాగ ప్రార్థన చేశాడు. 3వ అధ్యాయం అంతటా యెహోవా యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినగా, నీవు లేచి నినివే మహాపర్వతమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారం దానికి ప్రకటించి. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. యెహోవా సెలవిచ్చిన ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణంత పరిమాణము గల పట్టణము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి బిడ్డలారా, మెట్టు దిగలేదా? ఇప్పుడు తర్షీషుకి వెళ్ళాడా? నినివేకి వెళ్ళాడా? నినివేకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? చేప గడుపుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? నినివేకి వెళ్ళాడు. అంటే మారు మనసు పొందాడు. తర్వాత మాట విన్నాడు, విధేయుడయ్యాడు, మాటకు లోబడ్డాడు. అప్పుడు దాకా మారు మనసు లేదు, చెప్పింది వినట్లా. తిరుగుబాటు ధోరణి, తిరుగుబాటు స్వభావం, తిరుగుబాటు ఆలోచనలతో ఉన్నాడు. ఇంకొక ఆయనేమో ఇక నా అంత మహాగణుడు లేడు, నా అంత గొప్పడు లేడు, నా అంత శక్తిమంతుడు లేడని ఒక సింహాసనం వేసుకుని దాని మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. ఆయనకి అడిగి పోయాడు. వాడికి అడిగి, రే దిగు, నువ్వు ఫస్ట్ దిగు. నువ్వు దిగకపోతే ఆ స్థితి నుంచి, నువ్వు నీ పాపపు స్థితి నుంచి దిగకపోతే, ఇదిగో కరెక్ట్ గా 40 రోజుల్లో నినివే మహాపట్టణాన్ని సర్వనాశనం చేయబోతున్నాడు నా దేవుడు అని చెబితే 3 చదవండి. 3వ అధ్యాయం 6వ వచనం, యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఒక ఆయన సింహాసనాన్ని దిగుతున్నాడు. చూడండి 3వ అధ్యాయం 6వ వచనం. ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి
చెప్పాలి. ఏముందాడా? తన సింహాసనం మీద నుండి దిగి ఏం చేశాడు? తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఉన్నతమైన స్థితి నుండి దిగాడు. అత్యున్నతమైన సింహాసనాసీనుడై నినివే పట్టణానికి రాజుగా ఉండి కూడా దిగాడు. రాజుగారే సింహాసనం మీద నుంచి దిగి బూడిదలో కూర్చుంటే మరి మనం దిగుతున్నా మనం ఉపవాస ప్రార్థనకి రండమ్మా అంటే వస్తారు ఎవరన్నా? మాకు అన్నీ ఉన్నాయి పాస్టర్ గారు, మాకు సకల సమృద్ధి ఉంది, మాకు ఏ ఉపవాస ప్రార్థన అవసరం లేదు. ఇప్పుడు రాజుగారు ఎందుకు దిగాడు తెలుసా? ఉపవాస ప్రార్థన చేయడానికి దిగాడు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? 40 రోజులు ఉపవాసం ఉన్నారు. గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని నెత్తి మీద చల్లుకుంటూ నేను పాపిని నన్ను క్షమించు, నేను ఘోరమైన పాపం చేశాను, నా ప్రజలను కాపాడు, నా ప్రజలను రక్షించు, నా పట్టణం మీదకి నీ ఉగ్రత రానియకు, నువ్వు పంపించిన నీ సేవకుడు చెప్పిన ప్రకటన మా జీవితంలో నిజము కానీయగాకు అని ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు తన మనస్సును త్రిప్పుకొని చెప్పగలిగా దేవుడు తన మనస్సును త్రిప్పుకొనో ఆ పట్టణం మీదకి రావాల్సిన కీడంతటి విషయమై దేవుడు తన మనస్సును త్రిప్పుకొని వారిని 1,20,000 మంది ప్రజలను కాపాడెను, సంరక్షించెను. వారిలో ఉన్నటువంటి గర్వాన్ని తొలగించుకున్నందున, వారిలో ఉన్న అహంకారాన్ని తీసివేసుకున్నందున, వారిలో ఉన్నటువంటి మేము గొప్ప ఐశ్వర్యవంతులు అనేటటువంటి ఆ యొక్క అహంకారాన్ని వదిలించుకున్నందున దేవుడు ఆ పట్టణ ప్రజలందరినీ కాపాడను, ఆ ప్రజలందరికీ ఉగ్రత రాకుండా వారిని సంరక్షించను. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును. అక్కడ యోనా దిగాడు, ఒక మెట్టు మానసు పొందాడు. ఇక్కడ నినివే రాజు సింహాసనాన్ని దిగాడు. దేని దిగాడమ్మా? సింహాసనాన్ని దిగాడు. నువ్వు కూర్చున్న సింహాసనం దిగి ప్రార్థన చేయాలి. నేను రాజుని కదా, నేను భూజుని కదా, నేను పెద్ద అధ్యక్షుని కదా, నేను పెద్ద మేధావిని కదా, నేను పెద్ద సుందరుని కదా, నేను పెద్ద మంచి తెలివితేటలు కలిగిన కదా అని అనుకోకూడదు. నీ పాపము నిన్నెంటాడతారు. నువ్వు చేసిన అన్యాయాలు, అక్రమాల, అవినీతి నీ పట్టణాన్ని, నీ ఉంటున్న ఊరిని నాశనం చేయడానికి, దేవుడు ఉగ్రత దిగిరావడానికి కారణమవుతాయి. అందుకని నువ్వేం చేయాలి? సింహాసనాన్ని దిగి నేల మీద కూర్చొని బోర్డు చదువుకొని అక్కడ కూర్చొని కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఏమైతే తెలుసా? ఆ రోజున నీ యొక్క జాతి వారు, నీ కుటుంబం వారు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ దేశం వారు సంరక్షించబడతారు కాక. మన సింహాసనాన్ని మనం ఏం చేయాలి? దిగాలి. ఒక ఉద్యోగం రాగానే ఇంకా ప్రార్థన మానేస్తాం. ఒక ఉద్యోగం రాగానే, ఒక మంచి షాప్ పెట్టుకొని బిజినెస్ చేసుకోవడానికి కొంచెం డబ్బు రాగానే మనం ప్రార్థన మానేస్తాం. లేకపోతే ఒక వ్యాపారంలో ఉన్నత స్థితికి ప్రార్థన, ఒక లారీ కొనుక్కోవాలని దేవుడిని మర్చిపోతాం, ఒక కారు కొనుక్కోవాలని దేవుడిని మర్చిపోతాం. కానీ నువ్వు ఏ స్థాయికి ఎదిగినా, ఒక ఇల్లు కొనుక్కోవాలని దేవుడిని మర్చిపోతాం, ఒక సౌకర్యం కొనుక్కోవాలని దేవుడిని మర్చిపోతాం. కానీ నువ్వు ఏ స్థితిలో అయితే, ఏ సింహాసనాల మీద, ఏ సోఫాల మీద అయితే నువ్వు కూర్చున్నావో అక్కడి నుండి నువ్వు దిగి ప్రార్థన చేస్తే నీ పిల్లలు సంరక్షించబడతారు కాక, నీ పిల్లలు సంరక్షించబడతారు కాక. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. విశ్వాసులకు తండ్రి అని పేరు ఎవరికి? ఇంకొంచెం అది బేసిక్ ప్రాసెస్. విశ్వాసులకు తండ్రి ఎవరి పేరు? అబ్రహాము గారు. విశ్వాసులకు తండ్రి అంటే అర్థం ఏంటో తెలుసా? అయ్యా, నేను విశ్వాసంలో నడిచాను, నా పిల్లలు దేంట్లో నడవాలి? అది అంటే ఆయన ఏం ప్రార్థన చేసింది తెలుసా? నాకు పుట్టే సంతతి మొత్తం భూమి ఉన్నంత కాలం, నీ రాకడొచ్చేంత కాలం వారు విశ్వాసులుగానే ఉండాలి. నీ రాకడొచ్చేంత వరకు కూడా వాళ్ళు విశ్వాసులుగానే ఉండాలి. ఇక నాకు ఏం సంబంధం? నేను ఒక్కటే ఒక వరం అడుగుతున్నాను, నన్ను విశ్వాసులుగా తండ్రిగా చెయ్యి. విశ్వాసులందరూ, నా పిల్లలందరూ నీకు విశ్వాసులుగా. ఎవడు నా కడుపును పుట్టినవాడు నా మనవడు కానీ ఆ మనవుడి కడుపును పుట్టిన వాడు కూడా దేవుడు ఎవడు అనుకుంటు దేవుడికి లొంగి ప్రార్థన చేయాలి. అలాంటి వాళ్ళని నాకు పుట్టి అని వరమడిగితే దేవుడు అతనికి ఎవరి పేరు పెట్టాడు తెలుసా?
విశ్వాసులకు తండ్రి. చెప్పగలిగా దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుతుంది. మరి నువ్వేం చేయాలి ఈ రోజున? నా పిల్లలు 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 ప్రార్థనా పరులుగా ఉండాలి. మన ఇంట్లో పిల్లలు ఒకరు జుట్టు కొట్టుకుని ఒకరు కొట్టుకుంటా ఉంటారు. ఇంకా వాళ్ళు కొట్టుకుని అంటే ఒకడు ఏశావు అవుతుడు, ఒకడు యాకోబు అవుతుడు. ఇంకా ఇప్పుడే కొట్టుకున్నప్పుడు పెద్ద నాకు ఆస్తులు కాడ కొట్టుకోరా, లిప్స్టిక్లు కాడ కొట్టుకోరా, అద్దం కాడ కొట్టుకోరా, చెప్పండి. కొట్టుకోరా అద్దం కాడ కొట్టుకుంటారు, పువ్వు కాడ కొట్టుకుంటారు, చెడల కాడ కొట్టుకుంటారు, ఇంక ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటారు. ఇంకా వాళ్ళు కొట్టుకోవడమే తప్ప ఇంకా వాళ్ళ జీవితంలో సమాధానం. ఇంకా కొట్టుకోవడం ఊరుకుంటాడు. కొట్టినాక ఏమో కొట్టని ఆమె కచ్చబడుతుంది, ఆమె కచ్చబడ్డాక ఏం కచ్చబడుతుంది. ఇంకా వాళ్ళంతా వీళ్ళని ఎవరు చంపాల్సిన పర్లా, ఇల్లే చంపుకుంటారు. అవునా కదా? అంటే ఇప్పుడు మనం ఏం చేయాలడా? ఏం చేయాలి మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా పిల్లలు ఎప్పుడు చూసినా సమాధానంతో ఉండాలి. నా పిల్లలు ఎప్పుడు చూసినా ఏక మనసుతో ఉండాలి. నా పిల్లలు పెద్దోళ్ళు చిన్నోళ్ళకి మేలు చేయాలి, చిన్నోళ్ళు పెద్దోళ్ళని గౌరవించాలి. పెద్దోళ్ళు చిన్నోళ్ళకి మేలు చేయాలి, చిన్నోళ్ళు పెద్దోళ్ళకి గౌరవించాలి. ఇదే తరహాలో ఉండాలి. అప్పుడు నేను నా ప్రార్థన జీవితం, నన్ను పిలిచిన పిలుపు, నేను వచ్చిన ఏర్పాటు నా జీవితంలో సఫలీకృతమవుతాను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ఒకసారి చూస్తే 34 నుంచి 37 వచ్చిన దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు తన గర్వాంధుడై నేనే ఈ పట్టణాన్ని కట్టించుతున్నాను కదా అని విర్రవీగుతాడు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 30 వచ్చిన 4:30 రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరిగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకునేను. ఇక్కడ నా నా అనండి అందరూ, నా అనండి అందరూ, నా 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 అనండి. నా నా అంటే ఐ అంటే గర్వం, నా అంటే మై నేమ్ ఈజ్ అన్నట్టు అయామ్ అంటున్నాడు. ఇక్కడ చూడండి ప్రియదేవులారా, నా అనేది స్వార్థం అన్నమాట. నీ అనాల్సింది నా అంటున్నాడు. 3 సార్లు అన్నాడు. చూడండి, నా అనే మాట 3 సార్లు ఉంటుంది. చూడండి, నా 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 బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కదా. ఎన్నిసార్లు అన్నాడు నా అనే మాట? 3 సార్లు అన్నాడు. ఈ మాట ఎవరికి నచ్చలా? పరలోకంలో ఉన్న దేవునికి నచ్చలా. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా. ఒక దెయ్యం గాని, ఒక దేవత గాని, ఒక మాంత్రికుడు గాని, ఈ లోకంలో సకల లోకస్తులు పూజిస్తున్న దేవతలు గాని, దయ్యాలు గాని, దురాత్మలు గాని, చీకటి శక్తులు గాని, చివరికి సాతాను గాడు గాని, మట్టిలో ఉన్న ఒక చిన్న రేణువును కూడా పుట్టించాలి. పుట్టించిన వాడు ఒక్కడి సృష్టికర్త అయిన దేవుడు. అయితే ఇప్పుడు ఈ ఇల్లు కట్టించిన కదా, దీనికి సిమెంట్, దీనికి ఇటుక, దీనికి సంబంధించిన నీరు, దానికి సంబంధించిన జిప్సం, దానికి సంబంధించినటువంటి సున్నం అన్ని తయారు చేసి పెట్టిన కదా. ఇవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు. కానీ ఈ ఇంటి ఓనర్ ఏమంటాడు? నాది. సున్నం ఎవరిది? దేవుడు. జిప్సం ఎవరిది? దేవుడు. నీళ్ళు ఎవరిది? దేవుడు. సిమెంట్ ఎవరిది? దేవుడు. ఇటుక ఎవరిది? దేవుడు. గాలి ఎవరిది? దేవుడు. ఇల్లు కడితే ఎండిపోవడానికి ఎండ ఎవరిది? దేవుడు. మరి వీడేం చెబుతాడు? నాది. మరి దేవుడు ఎంత ఫీల్ కావాలి చెప్పండి. మొన్నప్పుడు నన్ను అంటాను, అరే దొంగ నా కొడక, ఎవడు నువ్వు? నా దేశంలో పుట్టి నువ్వెవడురా దెయ్యాలు కొట్టడానికి నా కొడక అని నన్ను ఒక 5 నిమిషాలు బాగా తిట్టాడు. కూతురు దాంట్లో 100 కూతురు. నా భార్యను వదిలిపెట్టలా, నా కూతురుని వదిలిపెట్టలా, నా చెల్లెల్ని వదిలిపెట్టలా, నా తల్లిని కూడా వదిలిపెట్టలా. బండ కూతురు తిట్టాడు. తిట్టుకొని అసలు నా దేశంలో నా కొడక నీకు ఎవరు అధికారం ఇచ్చింది? ఇది నా దేశంలో అంటాడు. మరి నీ దేశంలో అనుకుంటున్నాను. మరి బైబిల్ ఏముంది తెలుసా? నేను సర్వభూమికి మహారాజును అన్నాడు మరి దేవుడు. మరి దేవుడు భూమి మీద నేనంటే ఈడేమో నా దేశం అంటాడేంది? మరి ఏది నిజం? వాడు చెప్పింది నిజమా? ఈయన చెప్పింది నిజమా? ఎవరిది భూమి? చూడనమ్మా, ఇంగ్లాండ్ దేశం పోదాం, అమెరికా దేశం పోదాం, ఇండియా దేశం, చైనా దేశం, 4 దేశాల్లో మట్టిని తీద్దాం బయటికి. మట్టిని తీస్తే ఆ మట్టి పుట్టుక మొత్తం ఒకేసారి పుట్టిందా, లేకపోతే 4 దేశాల్లో మట్టి ఒక్కొక్కసారి పుట్టిందా? చూసొద్దాం. మరి
టెస్ట్ చేపిద్దాం. టెస్ట్ చేపిస్తే ఏం తెలుస్తుందో తెలుసా? భూమి మొత్తం ఒకే రోజు ఏర్పరచబడినది. కూడా చెప్పండి కదా. అరే దేశము నీది కాదు, ప్రపంచము దేవునిది. నువ్వు దేశానికి హద్దులు పెట్టుకొని నాదంటున్నావు. అసలు దేవుడు ఏమంటున్నాడు? సర్వభూమికి నేను మహారాజుని, ఈ సృష్టి మొత్తానికి సృష్టికర్తని నేను అంటున్నాడు. దోసకాయ దేవుడే, పుచ్చకాయ దేవుడే, స్ట్రాబెర్రీ దేవుడే, నువ్వు తింటున్న డ్రాగన్ ఫ్రూట్ దేవుడే, నువ్వు తింటున్న టమాటా దేవుడే, నువ్వు తింటున్న ప్రతి మూలిక దేవుడే. ఈరోజు మిమ్మల్ని ఒక్క 2 ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలి. ఈ ఒక్కటి గనక నేను చెప్పిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే అసలు మీ జీవితంలో ఇంకా అసలు ఎంత గొప్ప మార్పు వస్తుందంటే అంత మార్పు వస్తుంది. మీరు ఎప్పుడైనా యాప చెట్టును చూసారా? చేతులు ఎత్తండి, ఎంతమంది చూశారు? వెరీ గుడ్. చూడలేదు మమ్మీ? ఎత్తో. యాప చెట్టును చూసారా? వెరీ గుడ్. దేవునికి మహిమ ఘనత. గంధపు చెట్టును చూసారా? గంధపు చెట్టు అమ్మా. సరే, మల్లె చెట్టును చూసారా? మల్లె చెట్టును చూసారు. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ యాప చెట్టు భూమిలోనే కదా ఉంది, ఈ మల్లె చెట్టు భూమిలోనే కదా ఉంది, 2 భూమిలోనే కదా ఉంది. మరి యాప చెట్టులో నీకు చేదట్టు వచ్చింది, మల్లె చెట్టులో నీకు సువాసన ఎలా వచ్చింది? చెప్పాలి. ఇదే ప్రశ్న అమ్మా. భూమి ఒకటే కదా, నీళ్లు ఒకటే కదా. ఇప్పుడు మన చర్చి ముందే 2 వేద్దాం, యాప చెట్టు, మల్లె చెట్టు. ఆ రెండింటికి భూమి ఒకటే, వర్షము ఒకటే, నీళ్లు ఒకటే, గాలి ఒకటే కదా, ఎండ ఒకటే. మరి యాప చెట్టులోనికి చేదెట్లు వచ్చింది? దేవుడి సృష్టి. కొత్త చెప్తాం చెప్పాలి. యాప చెట్టులోనికి చేదెట్లు వచ్చింది? దాని స్వభావం చెప్పాలి. మరి మల్లె చెట్టులోనికి వాసన ఎట్లు వచ్చింది? 2 ఒక్క పక్కనే 2 అడుగుల దూరంలోనే వేశారు. ఇప్పుడు చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లరా, దేవుని యొక్క వేరు కలిగిన వారు పరిశుద్ధ జనం, సాతాను వేరు కలిగిన వారు చేదు జనం. ఇప్పుడు మనం పరిశుద్ధ జనమా, చేదు జనమా? పరిశుద్ధ జనం. కూడా చెప్పగలిగా. దేవునికి మహిమ ఘనత ప్రభావం. చూడండి, ఏషియా మొద్దు నుండి చిగురు పుట్టును, ఆ మొద్దు, ఆ వేరులో నుండి అంకురము మొలుచును. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను యెషయా వంశంలో నుంచి వచ్చినాను. యెషయా ఏం చెబుతున్నాడు? నేను అబ్రహాము కాడి నుంచి వచ్చినా అంటున్నాడు. అబ్రహాం ఏమంటున్నాడు? నేను ఆదాము నుంచి వచ్చిందినే అంటున్నాడు. ఆదాము తన కొడుకులకి ఏం చెబుతున్నాడు? నన్ను పుట్టించింది యెహోవా దేవుడు ఊపిరి అంటున్నాడు. గొడవ చెప్పండి కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? నేనే నిజమైన ద్రాక్షావళిని, నాలోను మీరు కనుక ఫలిస్తే మీరు బహుగా ఫలించెదరు. మీరు నాలో నుండి వేరైన ఎడలా మీరు ఫలింపరు. మీరు నా లోపల నిలిచి ఉండే ఎడలా మీరు బహుగా ఫలించెదరు. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క ఏరు ఎవరిలోకి వచ్చింది? యేసు ప్రభు వారి ఏరు మన ఇంట్లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? మన ఇంటిలో ఉన్న చేదును నరికి వేయటానికి వచ్చింది. దేన్ని తీసేయడానికి వచ్చింది? మన ఇంటిలో ఉన్న చేదు, మన నోటిలో ఉన్న బూతు, మన కళ్ళల్లో ఉన్న కామం, మన ఊహల్లో ఉన్న చెడు గుణాలు నరికి పారేయటానికి యేసు ప్రభు వారి యొక్క తీగ, ఆ ద్రాక్షావళి మన ఇంటిలోని కళ్ళుకొని వచ్చును గాక. ఆమేన్. మన ఇంట్లోకి వచ్చింది, ఆ తీగని నరికేసావా? చేదే. జీవితం మొత్తం చేదే, బ్రతుకంతా చేదే. సాతాను సంబంధమైన బిడ్డలుగా మారిపోయి బతకాల్సి వస్తుంది. ఆ చేదైనటువంటి ఆ యొక్క తోటలో మనం ఉండకుండా శ్రేష్టమైన సువాసనలు వెదజల్లి ఆ గంధపు చెట్టుల, దేవదారు చెట్టుల యొక్క వంశావళిలో మనం నిలిచి ఉండేదము గాక. మన ఇంటిలోనికి యేసు ప్రభువారిని ఏరు వచ్చును గాక. యేసు ప్రభువారి ఏరు మన ఏరు కలుపుకునేదము గాక. అర్థమవుతుందా? మన ఏరు ఏ ఏరులాగా మార్చుకోవాలి? యేసు ప్రభువారిని ఏరులో మన ఏరును అంటు కట్టుకో. ఒకవేళ నువ్వు కనుక అంటు కట్టుకోలేదా నువ్వు చేదుగా మారిపోతావు లోకంలో. కాబట్టి ఇక్కడి నుంచి జ్ఞాపకం చేసుకో, నీ ఇంటిలోనికి ఆ ఏరు ఎందుకు వచ్చింది తెలుసా? నిన్ను నన్ను పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి.
నేను యేసు ప్రభావం తెలుసుకున్నాను, సినిమాలు చూస్తాను. నేను యేసు ప్రభావం తెలుసుకున్నాను, వ్యభిచారం చేస్తాను. నేను యేసు ప్రభావం తెలుసుకున్నాను, నేను లోకంలో మోసాలు చేస్తాను అన్నావా? ఏరు తెగిపోద్ది. ఏరేమైపోతుంది? తెగిపోతుంది. నాకు యేసుగా నిన్ను ఒక ఆయన అంటున్నాడు నాతోటి, అయ్యా ఇప్పుడున్న ప్రజెంట్ క్రైస్తవులు 2 రకాలుగా ఉన్నారు పాస్టర్ గారు. ఎవరయ్యా? ఒకటి యేసయ్య అంటాడు, అందితే యేసయ్య, లేకపోతే పోసయ్య. పోసేయండి, గట్టిగా పోసే. అందితేనేమో యేసయ్య మాకు తెలుసు అంటారు. ఏదన్నా తేడా జరిగిందంటే యేసయ్య మాకు ఎవరో తెలుసు, మేము పోసయ్య మాత్రం అంటారు. అసలు ఆయన ఏం కనిపించింటారు ఆయన. అసలు నాకు దిమ్మ తిరిగింది ఒక దేశం. కరెక్ట్ చెప్పిండు, నేను చెప్పలేదని అతను చెప్పిండా లేదా? అందితేనేమో యేసయ్య, బాగైతేనేమో యేసయ్య, బాగోపోతే మళ్ళీ వెనక్కి తిరిగి పోసయ్య. పోసయ్య వదిలిపెట్టరు, దండం పెడతా. యేసయ్య కాడికి వస్తే సమస్తం బాగు చేస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. నీ చేదైన ఏరుని నరికివేయును గాక. నీ చెడ్డ పేరు తీసివేయును గాక. నీ ఇంటి మీద ఉన్న కీడు మొత్తం తొలగిపోవును గాక. నీ మీద ఉన్న నష్టాలు అప్పులు కాలిపోవును గాక. నిన్ను వెంటాడుతున్న దరిద్ర దూతలు విడిచిపెట్టి పారిపోవును గాక. నిన్ను వెంటాడుతూ వేధిస్తున్న చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఊహలన్నీ కాలిపోవును గాక. పరిశుద్ధ తలంపులతో, పరిశుద్ధ ఆలోచనలతో, పరిశుద్ధమైన మనసుతో నిత్యము నింపబడదము గాక. భ్రష్ట మనసు కొట్టివేయబడును గాక. స్తోత్రం. కాబట్టి మనం దిగాలి. ఏం చేయాలి? దిగాలి. నయమాను అనే ఒకడు ఉంటాడు బైబిల్లో. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం. అతను కూడా నేను మహాచక్రవర్తి దగ్గర పనిచేసేటటువంటి సర్వ సైన్యాధ్యక్షుని అంటున్నాడు. ఎవడైతే నాకేంద్ర బాబు, యోర్దాను నదిలో దిగు. ఏం చేయాలి నువ్వు? యోర్దాను నదిలో దిగు. దిగలేదా కుష్టు చెప్పట్లా, కుష్టు పోదు. నేను పరాక్రమశాలిని, నేను సైన్యాధిపతిని, ధనాగారం అంతా ఆయనకే ఉంది, రాజుగారు నా పేరు కిందే, నేను ప్రవచిస్తే చాలు నా మాట వింటాడు, నేను ఏలేస్తే 1,00,000 మంది వస్తారు. ఇవన్నీ కుదరవు బిడ్డ. నేను కత్తి పట్టిందంటే 10,000 మంది నరుకుతాను ఒక రోజుకి. అవన్నీ కాదు. నువ్వు ఎక్కడ దిగాలో తెలుసా? నీ గర్వాన్ని విడిచిపెట్టి, నీ అహంకారాన్ని వదిలిపెట్టి, నీ పదవిని వదిలిపెట్టి దిగు. యోర్దానులో దిగి 7 సార్లు మునగాలి. నువ్వు మునిగితేనే, బాప్తిసం తీసుకుంటేనే శుద్ధీకరణ. నువ్వు బాప్తిసం తీసుకోలేదా? నేను హయ్యర్ క్యాస్ట్ లో పుట్టాను, నేను పెద్ద సంపన్నుడిని. నువ్వు ఎక్కడ పుట్టినా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నీకు రోగం ఉంది. ఆ రోగం పోవాలంటే నువ్వు దిగాలి. నువ్వు యోర్దాను నదిలో దిగలేదా? రోగము పోదు. చాలా మందికి అహంకారం ఉంటుంది. అట్లా తెలుసు అహంకారం. అసలు నేను రోజు మనుషులతో తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు. మీరు తిరగరు, నా అంత తిరగరు కాబట్టి మీరు తెలియదు. అసలు అనుక్షణం కనపడుతుంది అహంకారం. ఒక డాబా కట్టుకుంటే ఇంకా ఆ డాబాను చూసే అహంకారం. ఒక కారు కొనుక్కుంటే ఆ కారుని బట్టి అహంకారం. అది చిన్న చూపే, ప్రతి ఒక్కరిని చిన్న చూపే చూస్తూ ఉంటారు. ప్రతి కోణంలో చిన్న చూపే, ప్రతి ఒక్క నిమిషం అణిచివేస్తాయి, ప్రతి ఒక్క నిమిషం తొక్కటమే మనుషులు. ఏం కనపడతా ఉంటది? నయమానులాగా గర్వం, పదవీ గర్వం, అహంకారం. నేను ఈ దేశంలో సర్వ సైన్యాధ్యక్షుడు. యేసుప్రభు ఇలా ముట్టుకుంటే బాగయ్యా. యేసుప్రభు ఒక ఆయన దగ్గరికి పోయి యేసునామములో లే అన్నాడు. లేచాడు. నీ కుష్టి వ్యాధి శుద్ధి చేయబడను గాక అన్నాడు. శుద్ధి చేయబడి. నీ గుడ్డితనం పోను గాక అన్నాడు. గుడ్డితనం. నీ కుంటితనం పోను గాక అన్నాడు. కుంటితనం పోను. నువ్వు నీ లోపల ఉన్నటువంటి పాపం తెగిపోను గాక అన్నాడు. పాపం పోయి అన్ని బాగైపోతాయి. ఇప్పుడు దొరక్క ఎవరికి దొరికిందో తెలుసా? సైనికులకు దొరికింది. యేసో అద్భుతాలు చేస్తున్నాడుగా, శవాలను లేపుతున్నట్టుగా, మరి ఏంది ఇప్పుడు సంఖ్యలు పెంచలేకపోతున్నావు అని అంటున్నాడు. ఇప్పుడు ఎవడికి ఆ గర్వం? ఆ ఉద్యోగం ఉన్నవాడికి ఆ గర్వం. బాగా గవర్నమెంట్ శాలరీ వస్తుంది కదా. ఇప్పుడు యేసు ప్రభు వారి సృష్టికర్తను ఏమంటున్నాడు సైనికుడు? చెప్పట్లా, అద్భుతాలు చేస్తున్నావంటగా, యూదులకు రాజు అంటగా, నీకు దమ్ముంటే మరి మేము కొట్టే చంద్రకౌతో కుట్టే దెబ్బను తప్పించుకో, కొడుతూనే ఉన్నా నవ్వుతూ ఎక్కట్ట హాస్యముతో. ఎట్లా?
మాకేముంది, మా పక్కన గవర్నమెంట్ శాలరీ మాకు వస్తుంది. ఎవడైనా అయ్యా మరి నువ్వు కూడా ఆ ఊర్లన్నీ తిరిగి వాళ్ళందరినీ శవాలను లేపినప్పుడు నేను కూడా చూశానయ్యా, మరి నీ గురించి విన్నానయ్యా నేను, మరి నిజంగా లాజరును లేపింది నిజమేనయ్యా, మరి నువ్వు నాయని కుమార్తెను లేవనెత్తావయ్యా, ఒక ఎదుగురాలి కుమార్తెను ముట్టుకుంటే అది కూడా మా దగ్గరకు వచ్చింది, మేము కూడా విన్నామయ్యా, మా ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలన్నది నిజమేనయ్యా అని ఒక్కడైనా వాళ్ళ స్టేషన్లోకి పోతే ఒక్కడైనా ఒక్క మాట అంటున్నాడా? కొట్టడమే చీలిపోయేటట్టు కొడతారు, బట్ట లేకుండా కొడుతున్నారు. అంగ అసలు ఎట్లా అంటే అట్లా ఉమ్మేసి కొడుతున్నారు. అద్భుతాలు చేస్తా ఉంటగా, ఆశ్చర్యకార్యాలు చేస్తా. తిట్టాల్సింది రాజు, రాజుగారు ఏమన్నా ఈయనకి శిక్ష చేయండి అన్నాడు. ఇంక మిగతా తిట్లన్నీ వీళ్ళే, మిగతా తిట్లన్నీ ఎవరమ్మా? వీళ్ళే. వీళ్ళకి ఏముంది? సింహాసనం, జాబ్ అనే సింహాసనం. ఇక్కడ అంటున్నాడు, నాయమాను దిగు, యోర్ధానులో దిగు. దిగలేదా? చెప్పట్లా, దిగలేదా? కుష్టు పోదు, దిగాలి. 2 రాజుల గ్రంథం 5:13. 2 రాజుల గ్రంథం 5:13. ఐదు 13 చూడండి. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా నాకు గొప్ప కార్యము చేయమని నియమించినడలా నువ్వు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మన మాట దానికంటే మేలే కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. ఇప్పుడు చెప్పలు గడిగా, దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలిగి. నయమానులో ఉన్న గర్వం, నయమానులో ఉన్నటువంటి అహంకారం, నయమానులో ఉన్న జాబు పిచ్చి, నేను సైన్యాధిపతిని, నేను అందగాడిని, నేను పరాక్రమశాలిని, నేను గొప్పవాడిని, నేను వీరుణ్ణి, నేను శూరుణ్ణి, నేను ఒక దేశానికి నాయకుణ్ణి, నేను భక్తుణ్ణి, నేను ధనవంతుణ్ణి అని 7 పాపాలు ఉన్నాయి. ఎన్ని పాపాలు ఉన్నాయి? 7 పాపాలు. అందుకని ఎన్నిసార్లు అన్నాడు? ఇప్పుడు నీ దగ్గర ఎన్ని పాపాలు ఉన్నాయో ఎలా కనపడుతుందో తెలుసా? నువ్వు వచ్చి మాట్లాడిన డైలాగులోనే మాకు కనపడుతుంది. అన్న ఇంటికి రా అనేది అట్టుంది, అన్న అమ్మరమ్మ అంటుంది ఇంటికి రా, మంచిగా చెప్పండి. అన్న ఇంటికి రా అనేది అట్టుంది, అన్న అమ్మరమ్మ అంటుంది ఇంటికి రా అనేది అట్టుంది. చెప్పలేదమ్మా, ఎంత దారుణంగా ఉందే లేదా? అన్న నాకు వరాలి అన్న, నేను వరాలు పొందుకోవాలంటే ఏం చేయాలో చెప్పన్నాను. ఈ రెండింటికి తేడా ఉందా లేదా? ఒకరోజు భర్త భార్య ఏందిరా అన్నాను, పంచాయతీలో పోయిన తర్వాత నేను అయ్యేమన్నది ఏందిరా అన్న. ఇక్కడేమో ఇంట్లోనేమో ఏందిరా అంటది, బయట పంచాయతీలో పోయినాకేమో ఏందిరా అన్న అంటది. అంటే అక్కడ పంచాయతీ తీర్చి పెద్ద మనుషులకి ఆ విషయం తెలవదా? తెలుసా తెలవదా? అసలు అరే ఎందుకన్నామ్మా అని అంటరా చెప్పరేంది అంటరా అంటే వీళ్ళు స్లో మోషన్ లో చెబుతారు, ఇక్కడేమో లౌడ్ స్పీకర్ లో చెబుతారు, అంతే తేడా. ఇక్కడ లౌడ్ స్పీకర్ లో చెప్పగానే 4 తన్నులు పెడతాయి, ఆడ స్లో మోషన్ లో పెట్టగా 2 తిట్లు పెడతాయి. అంతే తేడా. వాళ్ళకే ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా ఎవరికి ప్రమాదం? ఆకుకే ప్రమాదం, వేరే ఆప్షన్ లేదు. ఆలోచించాడు ప్రియమైన. అందుకని మన జీవితంలో మనం ఏం చేయాలంటే, నయమానులో 7 గర్వాలు ఉన్నాయి, 7 పాపాలు ఉన్నాయి. 7 సార్లు దిగాలి, 7 సార్లు మునగాలి నువ్వు. ఇంకా తర్వాత వచ్చి బాగైన తర్వాత ఇదిగో నేను బంగారం తెచ్చిన, నేను వెండి తెచ్చిన, సీనాంబరాలు తెచ్చిన, తీసుకో అంటే ఎద్దో నేను తీసుకున్నావు అంటే నువ్వు నేను ఇచ్చినానని ఊరు మొత్తం చెబుతావు. నేను చేసిన స్వస్థత కన్నా నేను పాస్టర్ గారికి డబ్బులు ఇచ్చినానని చెప్పేదే ఎక్కువైపోద్ది. అప్పుడు నువ్వు దాగోను దేవత ఆరాధన మానేస్తావా? మానేయవు. నీ దేశాన్ని శుద్ధి చేస్తావా? శుద్ధి చేయవు. మీ రాజుగారికి సాక్ష్యం చెబుతావా? చెప్పవు. మీ దేశ ప్రజలందరి గురించి దగ్గరికి పోయి మీ సైన్యాధిపతులందరికీ యెహోవాను గురించి చాటి చెబుతావా? చెప్పవు. మీ ఇంట్లో విందు పెట్టుకుంటావా?
పెట్టుకో. మీ ఇంట్లోకి అందరిని పిలిపించి సంతోషించి యేసు ప్రభు వారు మీ ఇంట్లో ఉన్న మట్టి విగ్రహాలన్నీ బయటేసి దేవుణ్ణి స్వీకరిస్తావా? స్వీకరించవు. ఈ 7 పనులు జరగవు. కాబట్టి నాకు నీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వద్దు. ఎన్నిసార్లు బతికి వద్దు, వద్దంటే వద్దు, తీసుకుపో. ఆ మాటకి దెబ్బకి గెహాజీ పరుగులు తీస్తాడు. అయ్యా మా పెద్ద సార్ వద్దన్నాడు అయ్యా, నాకు మాత్రం కావాలయ్యా. మా పెద్ద సార్ భయంకరమైన తిట్లు, లేతే తిట్టేవాడు పాడుగా, లేతే అభిషేకం ఉండమంటాడు, లేతే ఉపవాసాలు ఉండమంటాడు, లేతే వరాలు బతుకోమంటాడు, లేతే స్తుతి ప్రార్థన అంటాడు, లేతే ప్రతి నిమిషము దేవుడి సన్నిధిలోనే గడపమంటాడు. అది నా వల్ల కా. గుర్తుపెట్టుకుని ప్రియదేవుని బిడ్డారు, ఇక్కడ నయమాను దిగాడా దిగలేదా? యొర్దానులోకి దిగాడా దిగలేదా? దిగాడు. నెబుకద్నెజరు దిగాడా దిగలేదా? ఈ పట్టణాన్ని కట్టించింది నేనే. నెబుకద్నెజరు ఏమంటున్నాడు చూడండి ప్రియదేవుని బిడ్డారా. నెబుకద్నెజరు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34 నుంచి. దానియేలు గ్రంథం 4వ దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 34 నుంచి 37. 4వ అధ్యాయము 34 నుంచి. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడని నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు. దేవునికి పేరేందో తెలుసా? చిరంజీవియు. మన దేవుడి పేరేం పేరు? చిరంజీవి. చిరంజీవి అంటే అర్థం ఏం తెలుసా? ఎప్పటికీ మరణము లేనివాడు. ఇప్పుడున్న చిరంజీవి కాదు, వీడు చచ్చిపోతాడు. అర్థమవుతుందా? చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకును ఎవడును సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధముకు ప్రభావమును, నా ఘనతను, నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను, నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయువారు వచ్చి నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనత నొందితిని. ఇలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను, ఆయన మార్గములను న్యాయములైనవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆమె ఆయన్ని స్తుతించుచు ఘనపరచుచు కొనియాడుచున్నాను. రాజు ఎప్పుడు పశువు మనసు పోయింది. పశువు మనసు ఎప్పుడైతే వదిలిపెట్టిండో తనను తాను తగ్గించుకొని తగ్గింపగలిగిన వాడై ఒక మెట్టు దిగి, నేను రాజును కాదు దరిద్రున్నయ్యా అని మెట్టు దిగి దేవుణ్ణి ఘనపరచడం మొదలుపెట్టాడు. ఆ 3 వచనాల్లో 30 సంవత్సరాలు చెప్పే ప్రసంగాలు చేసింది ఆయన. అర్థమవుతుందా? రాజు దేవుడు ఎలాంటి వాడంట? సర్వోన్నతుడును, చిరంజీవియు, ఆయన రాజ్యము తరతరములు ఉండును. ఆయన రాజ్య సేనములను, పరలోక సేనలను, భూమి మీద ఉన్న రాజులను తలక్రిందులు చేయవాడు. ఎన్ని మాటలు వాడాడండి. మాట్లాడింది నెబుకద్నెజరు 3 వచనాలే, కానీ 30 ప్రవచనాలు ఉన్నాయి. ఆయన శక్తి గురించి, ఆయన ప్రభావం గురించి, ఆయన బలము గురించి, ఆయన ఘనత గురించి, ఆయన కీర్తి గురించి రాశాడు. 3 వచనాలే. తనను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. పశువు మనసు, కుక్కలాగా బౌ 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 అనేవాడు. దెబ్బకి తనను తాను 7 సంవత్సరాలు క్షమాపణ అడిగిన తర్వాత అతని మనస్సు మారిపోయాను. అతన్ని పట్టిన భ్రష్టాత్మ విడిచిపెట్టిపోయాను. అతడు బాగాయను. అతడు మరలా తన సామ్రాజ్యాన్ని చేజిక్కించుకొనెను. అతడు మరలా తన యొక్క ఘనతను రెట్టింపు పొందెను. తన అధిపతులందరూ తన దగ్గరికి వచ్చిరి. తనను వదిలిపెట్టిన మంత్రులందరూ, క్యాబినెట్ మినిస్టర్లందరూ మరలా వచ్చిరి. ఎన్ని పదాలు! ఒక్క 3 వచనాల్లో మొత్తం స్టోరీ వైభవం అంతా రాసేశారు. ఇంకా తర్వాత మనకి 5వ అధ్యాయంలో నెబుకద్నెజరు కనపడతాడు. ఇక్కడికి లాస్ట్. తర్వాత బెల్షాజర్ కనపడతాడు.
దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? తర్వాత మొదటి సమూయేలు గ్రంథం ఒకసారి ధ్యానిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనం. అబీగయిలు దావీదును కనుగొని గార్ధవము నుండి త్వరగా దిగి దావీదును కనుగొని గార్ధవము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లనెను, నా ఏలినవాడా, నా దోషమును నాథని ఎంచుము, నా దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలని నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడ, పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడ, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించినన్న మాట నిజమని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయని ఉద్దేశించు వారును నాబాలు అనే ఉందురుగాక. ఆమేన్. చూడండి ప్రియదేవుని పిల్లరా, నాబాలు అంటే మొరటివాడు. చెప్పడమ్మా, ఎవరంట? మొరటివాడు. పెద్దలు మనకి ఫోన్ చేసినప్పుడు, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది అనుకో, ఎక్కడన్నా ఆఫీస్ నుంచి, బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది, అన్నారు, అరే తీసుకొని పట్టుకోరా పిచ్చుకుక్కలాగా మాట్లాడకూడదు అంటే, హలో ఎవరండి అన్నారు. ఒక ఆమె బ్యాంక్ నుంచి ఫోన్ ఎత్తేటట్ట గై 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 అనేసింది. రావాల్సిందన్నీ ఆగిపోయింది. అర్థమైంది? అట్లా మాట్లాడకూడదు మనం. అర్థమైందే? చాలా మంది వారికి ఉన్న అజ్ఞానం, మోటుతనం, మొరడుతనం. ఒక ఆమె హాల్ టికెట్ చూపుద్ది, ఒక ఆమె ఇంట్లో ఉన్న సర్టిఫికెట్లు చూపుద్ది, చదువు ఉండదు మన కాడ, మొత్తం తీసిపోయి డస్ట్బిన్ లేస్తుంది. తీయడం అంతా ఎదుగుతాడు ఇల్లంతా, అదేమో దొరకవు. ఎక్కడికి పోయినాయి? డస్ట్బిన్లో చించి ముక్కలు తర్వాత ఎక్కడికి వస్తాయి? డ్రైనేజీలోకి వస్తాయి. డ్రైనేజీలో పోయి ఎదుగుతాడా? దొరుకుతాయా? అలా ఏంటిదంట అక్కడ నాబాలు ఎలాంటి వాడు? మొరటివాడు. ఎలాంటి వాడంట? మొరటివాడు, తాగుబోతు, తిరుగుబోతు, వ్యభిచారి, దొంగ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు, మూర్ఖుడు. నాకు 10,000 గొర్రెలు ఉన్నాయి అనే ధీమాతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఎవరిని పడతాడు? జీతగాన్ని ఎట్టబడితే అట్ట మాట్లాడతాడు, భార్యని ఎట్టబడితే అట్ట మాట్లాడతాడు, పిల్లల్ని ఎట్టబడితే అట్ట మాట్లాడతాడు, దాసురాలను ఎట్టబడితే అట్ట మాట్లాడతాడు. నువ్వు వాడి కాడ ఎవడన్నా ఉంటాడా? నూరు బాగలేని వాడి కాడ ఉంటాడమ్మా? చివరికి వాడు ఏం తెచ్చుకున్నాడు తెలుసా? మరణము తెచ్చుకున్నాడు నాబాలు. ప్రియదేవులారా, కొంతమంది భార్యలు చాలా జ్ఞానవంతులుగా ఉంటారు, కొంతమంది భర్తలు చాలా అజ్ఞానులుగా, మూర్ఖులుగా ఉంటారు. వాళ్ళ కారణంత మూర్ఖత్వం ఎవరు కాదు. ఈమె ప్రార్థన చేస్తుంటే కూడా ప్రార్థన చేసుకుని అంత పెద్ద మూర్ఖులు ఉంటారు. ఈమె ఉపవాసం ఉంటే కూడా ఉపవాసం ఉండేరు. ఈమె భక్తి చేస్తుంటే కూడా భక్తి చేయని. ఈమె మందిరానికి వస్తుంటే కూడా మందిరానికి రాని మూర్ఖులు. చూడండి, ఇంకొకడు అంటాడు, నేను తాగుతున్నా, నువ్వు కూడా తాగు. ఆమె ఏడ తిట్టుద్దో, నన్ను ఏడ మానిపిస్తుందో అని భార్య కూడా పోతాను. అంటే ఎంత మూర్ఖత్వంతో, ఎంత దుష్టత్వంతో నిండుకొని ఉన్నారు జనాలు. చూడండి, ఆలోచించండి ప్రియదేవులారా. నాబాలు మొరడుతనం. నాబాలు దగ్గరికి పోయి అబీగయీలు దేనిని దిగిందంట? గాడిదను దిగి. దేని దిగిందంటమా? గాడిదను దిగి ఏం చేసింది? గాడిదను దిగి ఏం చేసిందమ్మా? కాళ్ళు పట్టుకుంది. దెబ్బకి దావీదు చంపడానికి ఏదైతే శపథం చేశాడో ఆ శపథాన్ని విరమించుకున్నాడు. కానీ దేవుడు ఊరుకున్నాడా? వారం రోజుల తర్వాత దావీదు వదిలిపెట్టిన దేవుడు వదిలిపెట్టకుండా నాబాలుని మొత్తి చంపేశాడు. ఈరోజు మీ అందరిని ఒక మాట అడుగుతాను, మీరు చాలా జాగ్రత్తగా చెప్పాలి. యేసు ప్రభు వారు చాలా డబ్బులు ఉన్నాయి, పరిచయం చేశాడు 3.5 సంవత్సరాలు. చేసి వస్తుంటే నాకు తెలిసి ఒక 10 లక్షలు ఉంటాయి ఆయన కాడ. 10 లక్షలు ఉన్నాయమ్మా ఇక్కడ. 10 లక్షల డబ్బులు ఉంటే ఆయన ఊర్లోకి పోయి ఒక గాడిద ఉంటుంది, దాన్ని తోలుకొని రాపో అన్నాడు. నేను ఇప్పుడు 10 లక్షలు ఉన్నాయి కదా, మనకి ఒక 5,000 పెడితే గుర్రం వస్తుందా రాదా? ఒక 10,000 పెడితే రథం వస్తుందా రాదా? 1,00,000 రూపాయలు పెడితే మంచి గుర్రము రథాలు 2 కలిసి పెద్దది వస్తుందా రాదా? మరి యేసు ప్రభు వారు ఎందుకు గాడిదను కోరుకున్నాడు?
చెప్పరేంది? డబ్బులు ఉన్నాయమ్మా, లేవు అనుకోవద్దు. ఏసై కాడ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఊర్లో దెయ్యాన్ని నిలగొట్టాడు, డబ్బులు ఇయ్యరా? ఇస్తారా ఇరా? ఒక ఊర్లో శవాన్ని లేపాడు, డబ్బులు ఇస్తారా ఇరా? ఒక ఊరు మొత్తాన్ని శుభ్రం చేశాడు, ఇస్తారా ఇవ్వరా? ఇది మన ఊర్లో కాగా. ఇప్పుడు నేను మన ఇంటికి వచ్చినా కానీ ఎవరు ఇవ్వడం అది పక్కన విషయం. కానీ అది ఏ ఊరు? అది ఏ ఊరు? ఇజ్రాయెల్ దేశం. అది ఏ దేశం? ఇజ్రాయెల్ దేశం. ఎందుకు అది? ఆ దేశంలో అందరూ ఎవరు? విశ్వాసులా? విశ్వాసులు. వాళ్ళకి కానుక ఇవ్వాలనే సంగతి తెలిసే తెలవదా? మోషే ఇచ్చిండా లేదా? అబ్రహాం ఇచ్చిండా లేదా? అవన్నీ వాళ్ళకి తెలిసే తెలవదా? అంటే ఇప్పుడు వాళ్ళు చచ్చినట్టు ఏసైకి ఇవ్వాలా ఇవ్వద్దా? ఇస్తారు. ఇచ్చినప్పుడు ఎంత డబ్బు ఉంది? చాలా డబ్బు. మరి డబ్బు ఉంటే గాడిదను ఎందుకు ఎక్కాడు? దానిని తగ్గింపు జీవితం ఏమంటారు తెలుసా? తగ్గింపు జీవితం. నీకు మంచి బెడ్, 20,000 రూపాయల బెడ్ ఉన్నా సరే నువ్వు బెడ్ మీద ప్రార్థన చేయకూడదు, చాప మీదే చేయాలి. ఎక్కడ చేయాలి? చాప మీదే చేయాలి. నీకు గుర్తు చేయటానికి, నీకు గుర్తు చేయటానికి, ఆ తగ్గింపు జీవితాన్ని నేర్పడానికి ఆయన దేన్ని ఎక్కాడు తెలుసా? గాడిదని ఎక్కాడు. ఆ విషయం నువ్వు మర్చిపోయావు. నువ్వు కారు రాగానే మర్చిపోతావు, హెలికాప్టర్ విమానం రాగానే మర్చిపోతావు, కొంచెం సోఫా సెట్ రాగానే మర్చిపోతావు. డబ్బులు సమృద్ధిగా ఉన్న యేసే కాడ చెప్తున్నా, అన్ని డబ్బులు ఉన్న ఇస్కరియోతు యూదా కాడ, కానీ ఆయన గాడిదని కోరుకున్నాడు. ఆ గాడిదని ఎందుకు కోరుకున్నాడు? ఆయన గుర్రాన్ని కోరుకోలే. ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఏం చెప్తున్నాడు చూడండి. వాడు ఇట్ట కత్తి పట్టుకుంటాడు, ఇట్ట కత్తి పట్టుకుని ఇట్ట తీస్తాడు. ఇట్ట తీసినప్పుడు వాడి శౌర్యాన్ని చూసి ఈడిపోయి నలుగురిని మర్డర్ చేసి వస్తాడు. మా శివాజీ మహారాజు కత్తితో చూడు ఎంత పౌరుషంగా ఉన్నాడని చెప్పి ఆ కత్తిని తీసుకుని వాడిని ఆరాధించేవాడు ఈడు కూడా పోయి ఇంకొకరి తల నరికేస్తాడు. తల నరికి రాని ఈడాడు ఉంటాడు. చెప్పండి, ఈడాడు ఉంటాడు? చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉంటాడు. అవునా కాదా? ఇంకొకడు ఉంటాడు, ఎట్ట పెట్టుకుని ఉంటాడు, ఉగ్ర రూపం, సింహం ముఖంతో ఉంటాడు. ఇంకా వాడిని ఆరాధించే వాడికి ఎప్పుడు కోపమే. ఇంకా భార్యను కూడా కుక్కను కుట్టినట్టు కొడతా ఉంటాడు. ఇంకా వాడిని కూడా పోలీస్ స్టేషన్ బాగునే వాడిని కోపం చూడని ఎస్ఐ గారు అడిగి పంపిస్తాడు. మళ్ళీ వాడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తాడు. ఇంకొకడు ఎప్పుడు ఇంకా ఇది పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఒకటి ఎవడన్నా తెప్పుడవడానికి శూలం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇంక వాడిని ఆరాధించేవాడు ఈడిపోయి 2-3 గొడవలనే మళ్ళీ ఈడిపోయి ఆడ కూర్చుంటాడు. ఈడిపోయి ఆడో తీహార్ జైల్లో ఉంటాడు. అమ్మగారు అక్కగారు ఇలా 100 కోట్లు తాగుడికి డబ్బులు తీసుకుని పోయి తీహార్ జైల్లో కూర్చుంది. ఎవరు? కేటీఆర్ కుమార్తె. అర్థమవుతుందా? ఆమె మళ్ళీ టీవీ దగ్గరికి వస్తే చెప్పే మాట అని తెలుసా? తాగుతాం వల్ల కుటుంబాలు పతనం అవుతున్నాయి. అబ్బాబ్బా, ఏం ప్రసంగాలు నాయన. అర్థమవుతుందమ్మా? చెప్పేదేమో ఒకటి, చేసేదేమో ఒకటి. అమ్మగారు అడిగిపోయి కూర్చుంది, తీహార్ జైల్లో పోయి కూర్చుంది. ఎప్పుడు గుర్రం ఎక్కినా నువ్వు అతిశయిస్తావు, కత్తి పట్టుకున్నా అతిశయిస్తావు, రథం ఎక్కినా నువ్వు అతిశయిస్తావు. కానీ నువ్వు అతిశయించకూడదు. తగ్గింపు కలిగి ఉండటానికి యేసయ్య గాడిదనెక్కాడు. ఆయన గాడిదనెక్కి యెరూషలేములోకి ప్రవేశించి హోసన్నా జయం, చెప్పండి, హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయం అని జయధ్వనుల మధ్యలో యెరూషలేములో ప్రవేశించాడు. దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి వర్ధిల్లింప చేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలోంచి దేవుని సన్నిధిలో ప్రార్థనలోకి వచ్చి, పరిశుద్ధ దేవా ప్రభా, ఈరోజు అయా మేము ఏ మెట్లు దిగాలో, ఎలాంటి మెట్లు ఎక్కి ఉన్నామో ప్రభా, వాటన్నిటిని మేము ఎలా దిగాలో ప్రభా, ఈరోజు సూటిగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. కొర్నేలి ప్రభువా, కొర్నేలి ప్రభువా, పెద్దరికం అనే దానిని మెట్టు కలిగి ఉన్నాడు, గొప్ప శతాధిపతిగా ఉన్నాడు. కానీ ప్రభు బైబిల్లో ఒక మాట రాయబడింది నాయన, పేతురు వారి ఇంటిలోనికి ప్రవేశించగానే పేతురు ఎదుట సాష్టాంగ నమస్కారము చేసెను అని కొర్నేలి గురించి రాయబడింది. ప్రభు ఎంత గొప్ప అయ్యా, ఒక ఎస్పీ గారు అయ్యింది కూడా ప్రభు పేతురు కాళ్ళ మీద పడ్డాడు నాయన. ప్రభు అలాంటి తగ్గింపు నాయన, అలాంటి తండ్రి పెద్దరికం అనేటటువంటి మెట్టు దిగాడు ప్రభు కొర్నేలి. అందుకనే తన ఇంటి వారికి, తన బంధువులకి, తన చుట్టాలకి, తన స్నేహితులందరికీ రక్షణ వచ్చను. రక్షణ దొరికింది ప్రియదేవుని సంగమా. ఏషేపు అన్నలు ప్రియదేవుని బిడ్డలారా, ఏషేపు అన్నలు కూడా పగబట్టారు. ఏషేపు అన్నలు పగ అసూయ
ఎప్పుడైతే యోసేపు దగ్గరికి ఐగుప్తు దేశానికి వచ్చారో, అయ్యా నాన్నగారు చనిపోయాడు, యాకోబు గారు చనిపోయాడయ్యా, మేము పగబట్టినామని, మేము నిన్ను అసూయతో కొట్టామని, అమ్మి వేసామని, నిన్ను తిట్టామని మమ్మల్ని కక్ష పట్టొద్దయ్యా, మమ్మల్ని చంపొద్దయ్యా, మమ్మల్ని ఏమీ చేయొద్దయ్యా, మేము నీ దాసులమయ్యా అని ఒక మెట్టు దిగినప్పుడు యోసేపు వారి దగ్గరికి వెళ్ళి ఏడ్చి ఏడ్చి ఏడ్చి, అన్నలారా నేను అలాంటి పాతకము చేయను, నేను ఎప్పటికీ నేను కీడు చేయను, నా లోపల ఉన్న దేవుడు పరిశుద్ధ దేవుడి సాక్షిగా మీకు చెప్పుచున్నాను, తండ్రి చచ్చిపోయినా ఎవరు చనిపోయినా నేను మీకు హాని చేయను అన్నలారా. ఎలాంటి స్వరం, ఎలాంటి శబ్దం, ఎలాంటి ప్రభావం, ఎలాంటి నైతిక విలువ కలిగినటువంటి పరిశుద్ధుడిగా యోసేపు మనకు కనబడుతున్నాడు. నిన్ను కష్టపడిన వారు, నిన్ను వేధించిన వారు, నిన్ను చంపాలనుకున్న వారు, నిన్ను అమ్మివేసిన వారు, నిన్ను నానా రకాలుగా హింసించిన వారంతా నీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని మనస్ఫూర్తిగా క్షమించడం కాక, కొన్నేళ్ళు పేతురు రాగానే, అయ్యా నేను ఈ దేశంలో ఒకరిని నిలబడమంటే నిలబడతాను, ఒకరిని కూర్చోమంటే కూర్చుంటాను, నేను ఇతరుల పటాలను నిన్న పటాలంలో శతాధిపతినే, అయినా కానీ దేవదూత నీ పేరు చెప్పినందున, దేవుడు నీ పేరు పిలికినందున, దేవుడు నిన్ను పిలిపించుకోమని చెప్పినందున నేను నీ పాదములకు నమస్కారం చేయించున్నాను, నేను పాపిని అని పలికాడు. తన పాపాన్ని తాను ఒప్పుకొని తన కుటుంబాన్ని, తన బంధువులు, తన స్నేహితులందరినీ సంరక్షించుకున్నాడని బైబిల్లో స్పష్టంగా రాయబడినది. ప్రియదేవుని సంగమా, సమూయేలు, అయ్యా మీరు ఫిలిష్తీయుల మీద గెలవాలంటే, మీరు ఫిలిష్తీయుల మీద గెలవాలి అంటే మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి. మీరందరూ మిస్పాకి కూడి రండి, మీరందరూ మిస్పాకి కూడి వచ్చి మీ యొక్క వ్రత దినము, ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని మీ పాపాలు మీరు ఒప్పుకోండి, మీ అపవిత్రతను దించుకోండి, దిగంబరక పెట్టు, మీ అపవిత్రతను యావత్తు తుడుచుకోండి, మీరు ఫిలిష్తీయుల మీద యుద్ధము గెలిచెదరుగాక అని చెప్పాడు. వెంటనే వారు ప్రతిష్ఠించుకున్న ఉపవాస దినమున వారి పాపములు ఒప్పుకోగానే ఫిలిష్తీయుల మీద జయమును పొందిరి అని బైబిల్లో రాయబడి ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, బంధకాలలో బంధించబడి అన్య జనులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఎజ్రా కాలం నాటి ప్రజలకు, అయ్యా వర్షము పడుతుంది, ఇప్పుడు మేమేమి చేయము, నువ్వు మోషే ధర్మశాస్త్రం మొత్తాన్ని మాకు తెలియజేశావు, మేము మర్చిపోయి తిరిగామయ్యా, ఈ వర్షము తగ్గాలని మాకున్న అన్య సాంప్రదాయాలు, అన్య జనులను చేసుకున్న స్త్రీలను, పిల్లలను సైతము సంపూర్ణంగా విడిచిపెట్టి నీ యొక్క దేవునికి యాజకులుగా మార్చబడతామయ్యా అని తీర్మానం తీసుకున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఎజ్రా కాలం నాటి తర్వాత ప్రియదేవుని బిడ్డలారా, దావీదు కాలంలో స్వర్ణయుగంగా మార్చబడింది. ఇజ్రాయేలీయుల యొక్క తరము, సంతతి అంతా స్వర్ణయుగాన్ని, సకల ఆశీర్వాదాలను పొందుకున్నారు. అలాంటి సౌభాగ్యమును, అలాంటి భాగ్యాన్ని మన వాక్యుని మనం అనేక మెట్లు, అందం అనే మెట్టు, జ్ఞానం అనే మెట్టు, ఉన్నత అధికారం అనే మెట్టు, ఎక్కడైతే దేని మీద ఉన్నావో దాన్ని దిగు ఈ రోజున దిగు, పశ్చాత్తాపపడు, ప్రాధేయపడు, కన్నీరు కార్చు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని విశ్వాసులకు కర్తలుగా చేస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ సంతతి మీద తన ఆత్మను కుమరిస్తాడు. ప్రవచనాలు చెప్పెదరు, శవాలు లేపెదరు, అద్భుతాలు చేసెదరు, ఆశ్చర్యకార్యాలు చేసెదరు, మీ ముందు నిలబడేవాడు ఒక్కడే ఒకడు, ఏ ఖడ్గము మీ ముందు నిలబడకుండా ఓడిస్తాడు. అలాంటి శక్తిని, అలాంటి అభిషేకాన్ని సమృద్ధిగా దయచేస్తానని నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.